వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రంలో విధుల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చిన హోంగార్డులు ఈ మేరకు తమ గోడును విన్నవించుకునేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని సూచించినా గత ప్రభుత్వం తమను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డ్ జాబ్ ఎక్కినాము. ఈ వయసులో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాక ఇట్లా మళ్ళా గత ప్రభుత్వం మమ్మల్ని డిస్క్వాలిఫై చేసింది. రేవంత్ రెడ్డి గారు సీఎం కాక ముందుకు కలిసినాము. అప్పుడు మాకు హామీ ఇచ్చిండు, మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని విధిలోకి తీసుకుంటాము, మిమ్మల్ని తొలగించిన గత ప్రభుత్వం తొలగించిన ఉద్యోగాలను మీకు ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హోంగార్డు కుటుంబాలందరినీ ఆదుకోవాలని మేము గత 10 సార్లు వచ్చినాము. సీఎం గారి దృష్టికి కలవనిసారు. ఏదో ఒక సమాధానం చెప్పి మమ్మల్ని రిటర్న్ పంపిస్తారు. అన్ని జిల్లాలకెళ్లి, అన్ని తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకెళ్లి మాకు మా హోంగార్డు ఉద్యోగాలు వస్తాయని, మా కుటుంబాలు వెలుగు నింపుతారని, మా కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందని, మంచిగా మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను ఆదుకోవాలి. ఒక 10 సంవత్సరాలు అవుతుందండి మా ఉద్యోగాలు పోయి. అప్పటి నుండి మేము పోరాటం చేస్తా ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేని పరిస్థితి వచ్చింది. మా చిన్న స్థాయి ఉద్యోగం పోగొట్టుకున్న వ్యవస్థను సార్ దృష్టికి ఇంతవరకు పోలేదు కావచ్చు అనేదే మా పూర్తి నమ్మకం అండి. ఖచ్చితంగా సీఎం గారు మాకు ఉద్యోగం ఇస్తారు అన్న నమ్మకంతో 1-2 సార్లు కలవడం జరుగుతుందండి. ఫస్ట్ మేము ఏదైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నామో మా ఉద్యోగాలు మాకు ఇచ్చిన తర్వాత మిగతా వాటిని రిక్రూట్ చేసుకోండి. కానీ మాకు అడుపు మీద కొట్టి మేము ఇదివరకు పోయిన గవర్నమెంట్ విషయంలో చాలా అన్యాయం జరిగిందండి. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా కుటుంబాలను రోడ్ల మీద పడకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకంతో 1-4 సార్లు వస్తా ఉన్నాం సార్. దయచేసి మీ మీడియా ద్వారా ఒక్కసారి మా హోంగార్డులను సీఎం గారిని కలిసి